అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చందు స్టాక్స్. చాలా రోజుల నుంచి వ్లాగ్స్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. బట్ ఈరోజు మాత్రం వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బేసిక్ ప్రైమరీ ఎలిమెంట్ ఆఫ్ అవర్ హెల్త్ ఇష్యూస్ గురించి వీడియో షేర్ చేయబోతున్నానండి. అది ఏంటంటే తుమ్ములు. ఏంటి ఇంత సింపుల్ టాపిక్ గురించి ఈ అమ్మాయి చెప్పేదేంటి, మనం వినేదేంటి అనుకుంటారేమో. బట్ తుమ్ములు గురించి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తెలుసుకోవాలండి. అసలు దాన్ని తెలుసుకోబోయే ముందు అసలు తుమ్ములు అనేది ఎందుకు వస్తాయి, దానివల్ల మనకు కలిగే ఇబ్బందులేంటి అనేది తెలుసుకుందాం. మనం చాలామంది అంటూ ఉంటే వింటుంటాం కదండి, నిన్నటి వాడికి బాగున్నాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, ఇంత చిన్న పిల్లలకి బీపీ ఏంటి, థైరాయిడ్ ఏంటి, డయాబెటీస్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి ఈ తుమ్ములు అనేది. ఇది వినడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు, ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. బట్ ఈ తుమ్ముల విషయంలో మనం చేసే తప్పులే ఇంత పెద్ద వ్యాధులకి కారణమవుతున్నాయండి. ఇది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తానండి. అసలు తుమ్ములు మనకి ఎలా వస్తాయంటే, మనం ఇట్లా బయట వెళ్తూ ఉంటాము, ఎవరైనా చెత్త దోస్తూ ఉంటే ఆ దుమ్ము ధూళి పార్టికల్స్ మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తూ ఉంటాయి. లేకపోతే ఘాటైన పదార్థాలు, కారంగా ఉన్న వస్తువులు తింటున్నప్పుడు కానీ, లేకపోతే కారం పచ్చిమిరపకాయ లాంటివి ఏదైనా ఉడుకుతున్నప్పుడు సో ఆ స్మెల్కి మనకి ఇలా తుమ్ములు వస్తూ ఉంటాయండి. ఆ తుమ్ములు అనేది ఏంటి అంటే, ఆ దుమ్ము ధూళి పార్టికల్స్, ఈ ఘాటు, ఇవన్నీ క్రిముల ద్వారా మన ముక్కు నుండి లంగ్స్ లోపలికి వెళ్తాయండి. అప్పుడు లంగ్స్ అనేది భయానికి లోనవుతుంది. బయట నుంచి ఇలా దుమ్ము ధూళి పార్టికల్స్ నా లంగ్స్ లోపలికి వచ్చాయి, సో నన్ను పాడు చేస్తాయి అనేసి మన శరీరంలో ఉన్న వైద్యుడికి సందేశాన్ని పంపిస్తాయి. శరీరంలో ఉన్న వైద్యుడు అంటే మీ అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ డెఫినెట్గా దీని గురించి నేను ఒక వీడియో చేస్తానండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే మన టాపిక్లోకి వచ్చేద్దాం, లేకపోతే ఈ తుమ్ములు అనేది డీవియేట్ అయిపోతుంది. సో ఇలా మన బాడీలో ఉన్న వైద్యుడికి సందేశాన్ని పంపించినప్పుడు ఆ వైద్యుడు హిస్టమైన్ అనే గ్రంథి, అంటే అది తుమ్ములకు సంబంధించిన గ్రంథి అండి, ఆ గ్రంథికి సమాచారాన్ని పంపిస్తాడు. అప్పుడు ఆ గ్రంథి మన లంగ్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా ఒక పర్యవేక్షిస్తుందండి, ఒక అవగాహన తెచ్చుకుంటుంది. ఏమున్నాయి, ఎలాంటి దుమ్ము పార్టికల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా బయటికి పంపించాలి అనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 దుమ్ము ధూళి పార్టికల్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఒక 4 తుమ్ముల ద్వారా బయటికి పంపించేద్దాము అని అది అనుకుంటుంది. ఏది అంటే హిస్టమైన్ గ్రంథి. సో దానికి కావాల్సిన ద్రవాన్ని, దానికి కావాల్సిన ఎనర్జీని, దానికి కావాల్సిన వాటర్ ఎనర్జీని అన్నిటినీ మన బాడీ నుంచే తీసుకుంటుందండి. సో మన బాడీ నుంచి తీసుకున్న వాటర్తో గాలిని మిక్సప్ చేసి ఆ 40 దుమ్ము ధూళి పార్టికల్స్ని లంగ్స్ నుంచి ఏదైతే తుమ్ములు మనం తుమ్మినప్పుడు వస్తుందే వాటర్, ఆ వాటర్ రూపంలో బయటికి పంపించేస్తుంది. సో మన లంగ్స్లో ఉన్న ఆ డర్టీ పార్టికల్స్ అనేది బయటకు వచ్చేసి మన లంగ్స్ అనేది క్లీనప్ అయిపోతాయి. బట్ మనం చేస్తున్నది ఏంటి, ఎక్కడన్నా మీటింగ్స్లో కానీ, లేకపోతే ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆఫీసెస్లో కానీ, కాలేజెస్లో కానీ తుమ్ము వచ్చేటప్పుడు మనం దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకొంతమంది తుమ్ములు రాగానే జండు బామ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అది కోల్డ్గా మారుతుందేమో అని టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారండి. ఇదే మనం చేస్తున్న తప్పు అండి. యాక్చువల్గా ఇది మనమే చేసుకుంటున్న ద్రోహము. యాక్చువల్గా తుమ్ములు అనేది మన బాడీకి మనమే చేసుకుంటున్న ఒక చికిత్స లాంటిది. ఎప్పుడైతే మనం తుమ్ముని ఆపుతామో అదే ఒక వ్యాధిగా అనేది కన్వర్ట్ అవుతుందండి. సపోజ్ ఇప్పుడు 40 దుమ్ము ధూళి పార్టికల్స్ ఉన్నాయి, తుమ్ము వస్తూ ఉంది, దాన్ని మనం ఆపేసామనుకోండి, అది మన లంగ్స్ లోపలే ఉండిపోతుంది. ఇప్పుడు అలా ఆపడం వల్ల ఒక 4 గంటల్లో 40,000 దుమ్ము ధూళి పార్టికల్స్గా అవి ఇంక్రీజ్ అయిపోతాయండి. సో మనం ఇలా జండు బాము టాబ్లెట్స్ వేసినప్పుడు ఆ జండు బామ్ వాసనకి ఆ హిస్టమైన్ అనే గ్రంథి పనిచేయదు. ఆ వాసన ఉన్నంత వరకు అది ద్రవాన్ని స్రవించదు, అంటే తుమ్ములు బయటికి రావు. సో ఆ దుమ్ము ధూళి పార్టికల్స్ అనేది మన లంగ్స్ లోపలే ఉండిపోతాయి. ఇలా ప్రతిసారి క్రమక్రమంగా మనం తుమ్ములు వచ్చినప్పుడు వాటిని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇలా జండు బామ్స్ కానీ, ఇట్లా టాబ్లెట్స్ కానీ యూజ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్న వేస్టేజ్, ఈ డర్టీ దుమ్ము ధూళి పార్టికల్స్ బయటికి రాకుండా మనమే వాటిని స్టాప్ చేసి మనమే వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నామండి. ఇది సీరియస్ అండి. యాక్చువల్గా దీని గురించి చెప్పాల్సిన చాలా ఉంది, బట్ సింగిల్ వీడియోలో నేను మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కాబట్టి
కాబట్టి సో ఈ టాపిక్స్ని నేను సిరీస్గా చేద్దాం అనుకుంటున్నానండి. డెఫినెట్గా ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ అందరికీ కంప్లీట్ ఐడియా వస్తుంది. సో మనం చేస్తున్న తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలని సో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందండి. సో ప్లీజ్ దయచేసి ఈ తుమ్ములను ఆపడం మాత్రం ట్రై చేయకండి. ఈ తుమ్ములు అనేది మన బాడీకి మనమే చేసుకుంటున్న ఒక చికిత్స. దీన్ని ఆపడం అనేది మనమే తెచ్చుకుంటున్న వ్యాధులు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.